ఈ మధ్యన ఈ రాళ్ల దాడులు జరిగినటువంటి ప్రదేశాలు, గణేష్ నిమజ్జనాలు చేస్తున్నప్పుడు రాళ్ల దాడులు చేసిన ప్రదేశాల్లో విచిత్రమైనటువంటి అంశం. మీడియా వెళ్ళి అలానే అడిగితే, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే సాంతం మూలన కూర్చుంది. ఇప్పుడు ఎవరి మీడియా వాళ్ళకు వచ్చింది. మతపరమైన మీడియా, హిందువులకు అనుకూలమైన మతపరమైన సోషల్ మీడియా, ముస్లింలకి అనుగుణంగా మతపరమైనటువంటి సోషల్ మీడియా. వాళ్ళు అడుగుతున్నప్పుడు ముస్లింలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో చెప్పుకొచ్చినటువంటిది ఇతర రాష్ట్రాలు జరిగినటువంటిది కొన్ని ఏంటయ్యా అంటే, హిందువులు మసీదు ముందు నుంచి ఆ డప్పులు కొట్టుకుంటూ వెళ్తా ఆడ ఇవి చేసుకుంటూ వెళ్తుంటే మేము ప్రార్థనలు ఎట్లా చేసుకోవాలి, అందుకనినే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. రాళ్ళు విసిరిన మాట వాస్తవం, కానీ ఇన్సిడెంట్ల వెనకాల ఉంది అది. ఇది నిజమైతే అసలు ఇంకా సమాజం ఎటుకుపోతున్నట్టు. అంటే మసీదు ముందు నుంచి హిందువు వెళ్ళడానికి వీల్లేదు, తన బ్యాండ్ మేళం వాయించడానికి వీల్లేదు, తనకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదంటే అది ఎక్కడ బ్యాను? అదేమన్నా సౌదీ అరేబియాలో ఉన్నాం మనం, లేకపోతే కనుక పాకిస్తాన్లో ఉన్నాం. ఏమన్నా పాకిస్తాన్లో కూడా ఎట్లా లేదే, ఎందుకు ఇక్కడే జరుగుతుంది అకస్మాత్తుగా? హిందువుల యొక్క పూజా కార్యక్రమాల పట్ల ఎందుకు వ్యతిరేకత పెరుగుతుంది? ఇంతకుముందు లేదే, పోని ఇప్పుడే ఎందుకు వస్తుంది? సీరియస్గా ఆలోచించాల్సిన సమయం.